లేకపోతున్నాం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించలేకపోతుంటున్నాం. ఏ రీతిగా అయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిన మూగవాళ్ళని ఎప్పుడైతే దయ్యం వెళ్ళగొట్టబడిందో అప్పుడు వారు మాట్లాడసాగారు కదా. అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున దేవుడు చేసిన గొప్పతనాన్ని, దేవుడు చేసిన మేళను మాట్లాడక మూగవారిగా మనం ఉంటున్నాం. పాపము ద్వారా, భయము ద్వారా, మన యొక్క అనర్హత ద్వారా మనము దేవుని సన్నిధికి రాలేక, ప్రార్థన చేయలేక, దేవుని స్తుతించలేక, దేవునితో మాట్లాడలేక మూగవారమై ఉంటున్నాం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే, ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్టయితే నీ ఆత్మీయమైన మూగతనాన్ని ఆయన తీసివేసి మాట్లాడే శక్తిని దేవుడు నీకు దయచేయబోతుంటున్నాడు. శక్తి చేత, బలము చేత కార్యాలు జరగవు గాని ఆత్మ కార్యమును దేవుడు చేసేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు ఉదయ కాలమున ఏ భయము చేత, ఏ బలహీనత చేత మూగవాడిగా నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు.